నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏ మాత్రం అమలు కాదు బీసీ సదస్సులో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది భీమవరం కూటమి అభ్యర్థి పులపతి రామాంజనేయులు రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్ని సామాజిక వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరులో జరిగిన జైహో బీసీ సభకు ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మరో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏమాత్రం అమలు సాధ్యం కాదని సీఎం జగన్ ఆలోచించి పేదలను వంచకుండా అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే మేనిఫెస్టోలో పొందపరిచారని అన్నారు అలాగే సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓడించిన రియల్ హీరో గ్రంథి శ్రీనివాస్ అంటూ కొనియాడారు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు గతంలో చంద్రబాబు అనేక హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా బుట్ట దాఖలు చేశారని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకున్న విలువేమిటో తెలియజేశారని అన్నారు మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావించి అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు అనంతరం భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పెట్టి ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ వేంద్ర వెంకటస్వామితో పాటు వీరవాసరం మండల నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు భీమవరం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మంచి మిత్రులు సౌమ్యులు శ్రీ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుతూ మన ఇవాళ ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో సాధించాలనే లక్ష్యంతో మనందరూ ఇక్కడ కూర్చున్నాం చాలా సంతోషం ఒక మంచి లక్ష్యం కోసం ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం నెరవేర్చడం చాలా ఆనందదాయకమైంది కూడా 640 హామీలు ఇచ్చారు ఒక 40 హామీలు మాత్రం అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు గాలికి విడిచిపెట్టారు వెనుకబడిన తరగతులకు 112 హామీలు ఇచ్చారు 112లో 10 హామీలు మాత్రమే అమలు చేశారు 100 హామీలని అక్కడ గాలికి విడిచిపెట్టారు ఇది ఒక అలవాటుగా పరిగణించింది కాబట్టి రాజకీయ నాయకుల మీద ఈ సమాజంలో గౌరవం పోయింది మనకు అందుచేత మిమ్మల్ని అందరినీ కూడా వాస్తవానికి దగ్గరగా ఇచ్చిన హామీలా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మారిన చంద్రబాబుని అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానానికి భిన్నంగా నేను మారని చంద్రబాబు నాయుడు అని చెప్పి తన సహజమైన శైలిలో పరిపాలన కొనసాగించాడు అందుకే ప్రజలు ఇంటికి పంపారు మరలా వస్తున్నాడు అలవికాని హామీలతోటి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు కర్ణాటకలో ఫెయిల్ అయింది దాన్ని ప్రవేశపెట్టింది కర్ణాటకలో ఫెయిల్ అయింది తెలంగాణ దాన్ని కాపీ కొట్టింది అక్కడ ఫెయిల్ అయింది దాన్ని కాపీ కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో నేను దాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ప్రజలను మరొక మారు మోసం చేయడానికి మన ముందుకు వస్తున్నాడు అంటే మోసపూరితమైన ఆలోచన విధానాలతోటి మోసపూరితమైనటువంటి నిర్ణయాలతోటి ఎప్పుడు కూడాను ప్రజల ముందుకు చంద్రబాబు నాయుడు గారు 4 రకాలైన పొత్తులతో ముందుకు వస్తుంటారు కానీ జగన్ గారు ఏదైతే చేయగలిగిన దాన్ని చెప్పి దాని దిశగానే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో విజయాన్ని సాధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి కంపారిజన్ చేయండి ఈ కంపారిజన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరంటే బీసీ ఎస్సీ మైనార్టీ వాళ్ళు జగన్ గారు ఇచ్చినటువంటి నిర్ణయాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్న వర్గాలు ఎవరంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముల స్ఫూర్తితో మేధావుల స్ఫూర్తితో
ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వాలని ప్రజల ఇంటి గడప దగ్గరికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నా తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేసి చేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అదే రకంగా ఇవాళ 3,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించడం జరిగింది సంక్షేమం కోసం. ఈ సంక్షేమాన్ని అందించడంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా స్వచ్ఛంగా వాళ్ళందరికీ కూడా చేర్చడం జరిగింది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇందాక మన పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు చెప్పినట్లుగా ఎన్నో వాగ్దానాలు 650 వాగ్దానాలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మోసం చేశాడు అనేది మనకు అందరికీ తెలుసు. అంతేకాదు బీసీలని, మహిళల్ని, ఎస్సీలని అందరినీ కూడా ఏ రకంగా ఆయన అవమానించాడు అనేది మనందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా చెప్పుకుంటే ఉదాహరణకి నాయి బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా తమ డిమాండ్స్ చెప్తుంటే మీ తోకలు కత్తిరిస్తానన్నాడు. అలాగే అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వారు కాకినాడ ప్రాంతంలో మమ్మల్ని ఎస్సీలుగా పెట్టాలంటే మీ తోలు ఒలుస్తాను, డొక్క చింపుతాను అని చెప్పి హెచ్చరించాడు. అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఇలాగా ఎస్సీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకి చాలా చులకన భావన. పెత్తందారులకి అండగా నిలబడి ఆయనకి అండగా ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, ఏబిఎన్, TV5 ఇటువంటివన్నీ కూడా కొమ్ము కాస్తూ బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఒక వెన్నుముకగా నిలబడ్డారో అటువంటి వ్యక్తి మీద దాడి చేయాలని, ఆయన్ని దింపాలని అందరూ కలిసికట్టుగా ఇవాళ ఆయన్ని దింపాలంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి వీళ్ళకి జరుగుతున్న మంచి చూసి తట్టుకోలేకపోతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అర్హత ఉంటే చాలు అందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకాలే కాదు, నామినేటెడ్ పదవులే కాదు, పార్లమెంటు వరకు కూడా నేను సామాన్యులను పంపిస్తానన్న నిదర్శనంగా మీ అందరి ముందు ఉమాబాలనే నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈరోజు వేదిక పైన ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మరి రాజ్యసభ సభ్యులుగా వెళ్ళారంటే గతంలో ఏ రాజ్యసభ సభ్యుడు కూడా మరి బీసీ వర్గాల నుంచి రాజ్యసభకు వెళ్ళలేదు. మరి మొన్ననే ప్రకటించిన గొల్ల బాబురావు గారిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. రాజకీయాల్లో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. ఈ రోజు మన బీసీ కులాల్లో కొన్ని కుటుంబాల వెలుగులు నింపిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన జగన్ గారికి ఎందుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడు ఆయన కూటమికి ఎందుకు ఓటేయకూడదు అన్నది కూడా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించిన చాలా మంది వాహనాలు నడుపుతూ ఉన్నారు. వారందరికీ కూడా వాహన మిత్ర వాళ్ళన్న ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, చంద్రబాబు నాయుడుకి వచ్చిందా? దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించండి. మరి జగన్ అంటే నిజం 50% నామినేటెడ్ పదవులు ప్రతి ఏఎంసీ కూర్చున్నాను బీసీ ఎస్టీ మైనార్టీలు కూర్చున్నారు. అంతేకాదు స్టేట్ కార్పొరేషన్లు, రాష్ట్ర కార్పొరేషన్లో ఎందరో కూర్చున్నారంటే బీసీలకు దక్కిన గౌరవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో మనల్ని ఎవరిని కూర్చోబెట్టలేదు. కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓట్లేసి నెగ్గించుకోవాలని అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రి గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కులంలో పుట్టిన సెట్టుపల్లి కులం, బీసీ కులంలో పుట్టిన బాబా గారికి ఆ సీటు కేటాయించారంటే దాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా సోదరులు తెలియజేస్తున్నాం. అన్ని కులాల వారికి గుర్తింపు తీసుకొస్తున్నాను అనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దయించి చాలా టైం తక్కువగా ఉంది, గారిని మళ్ళీ నెగ్గించుకోవాలని ఈ జిల్లా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని అంటే
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన భీమవరం మండలంలోని మత్స్యకార గ్రామాలైన తోకతిప్ప, బర్రెవారిపాలెం, లోసరి, దొంగపిండి, కొత్తపూసలమర్రు, గూట్లపాడు ఆయా గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తానని, లోసరి నుంచి దొంగపిండి వెళ్లే గ్రామానికి సంబంధించిన వంతెనను పునర్నిర్మాణం చేస్తామని, శివారు ప్రాంతాలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, డ్రైనేజీ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడిగా పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి నాయకర్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నాయకులు అందరూ కూడా ఎదురుకు వెళ్ళాలమ్మా. కొద్ది బళ్ళన్ని కొద్ది పక్క బయలు చేయకండమ్మా. నాయకులారా, కార్యకర్తలారా త్వరగా అదిగోండమ్మా, అదిగోండి. రూట్ మ్యాప్ కష్టంగా ఉండాలి. గాజు గ్లాసు గుర్తుగా నువ్వు ఓటు మరి ఎవ్వరికి లేదండి చోటు. గాజు గ్లాసు గుర్తుకి నీ అమూల్యమైన, అతి పవిత్రమైన అదిగోండి మనకు నాయకర్ గారు, బొమ్మిడి నాయకర్ గారు మన ఓటుని అభ్యర్థించాలి. పులపర్తి రామాంజనేయులు గారిని గెలిపించాలి. మన అభివృద్ధిని సాధించాలి అని మన ముందుకు వచ్చారు మన బొమ్మిడి నాయకర్ గారు. బొమ్మిడి నాయకర్ గారు మన పులపర్తి రామాంజనేయులు గారికి మద్దతు ఇస్తూ మన ఓటుని అభ్యర్థించడానికి మన ముందుకు వచ్చారండి బొమ్మిడి నాయకర్ గారు. నాయకర్ గారు అలాగే మన ఎమ్మెల్యే దొంగపల్లి గ్రామాన్ని నేను శాసనసభ్యునిగా ఉండగా మీ గ్రామానికి భీమవరం వెళ్ళడానికి డబుల్ రోడ్డు వేశాను. గ్రామంలో వీలైనంత వరకు అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాను. మంచినీళ్లు ఏర్పాటు చేశాను. ఇంకా ఈ గ్రామానికి మంచినీటి సమస్య ఉంది, డ్రైన్ల సమస్య ఉంది, ఇంకా కొన్ని రోడ్లు వేయవలసిన సమస్య ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ గ్రామానికి వచ్చే బ్రిడ్జి కూడా శిథిలావస్థలో ఉంది. అది కూడా బ్రిడ్జి వేయాలి. అంతేకాకుండా దొంగపల్లి నుంచి లక్ష్మీపురం లాక్కాడికి బ్రిడ్జి వేయాలి. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఈ దొంగపల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. నా ఉద్దేశం కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. మనకి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. కమలానికి ఓటి, గాజు గ్లాస్కి ఓటి వేయింది.
మన విజయం ఖాయం. మనం 40,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ప్రభుత్వం మారాలి. మన రాష్ట్రం బాగుండాలంటే, మీ అందరి జీవితాలు బాగుండాలంటే, మీ అందరి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని గాజు గ్లాసు గుర్తు చేసేది మీరందరూ కూడా సహకరించాలి. రంజనాథ్ గారి గురించి జరిగిన అందరికీ కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీ గ్రామానికి కూడా ఓట్ల విషయంలో ఓట్లు కానీ త్రాగునీరు విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మీకు సహకరించిన వ్యక్తి అయినా మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు రంజబాబు గారు. మీరందరూ కూడా సహకరించండి. దొన్నపిండి గ్రామంలోనే అత్యధికంగా ఓట్లు ఎక్కిన ఓట్లన్నీ కూడా అంజబాబు గారు వేయాలని కోరుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. తమ్ముళ్ళు అందరూ రెడీగా మీరందరూ ఒక అగ్ని కుల క్షత్రియుడికి నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేకి అవకాశం కల్పించారు. ఆయన ఎవరు కల్పించారు? పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. మరి ఆ రోజు మరి 2019 ఓడిపోయాం. అయినా 2024 ఎలక్షన్స్ లో అగ్ని కుల క్షత్రియులు నరసాపురం నియోజకవర్గం అవకాశం కల్పించారు. తమిళ నన్ను కూడా గెలిపించారు మీరందరూ. నేను కూడా నరసాపురం రాదు, భీమవరం రాదు. అవునా కదా? మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అంజబాబు గారు కూడా మంచి వ్యక్తిను, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండకపోయినా నేను కూడా మీకు దగ్గరగా ఉంటాను. పక్కన నరసాపురంలో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా అంజబాబు గారు మీరు గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా అంజబాబు గారు తోడుగా ఉండి ఇక్కడ ఖచ్చితంగా అంజబాబు గారిని నెగ్గించుకుంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధి ప్రదాత ముందు బడిలో నడుస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ భీమవరం నియోజకవర్గంలో ఎన్నిదన్నిగా ఉన్న బీసీ నాయకత్వం అంతా అంజబాబు గారి నాయకత్వం వెంట తిరుగుతామని మేము తెలియజేసుకుంటూ ఈ రూరల్ గ్రామాల ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంజబాబు గారు పర్యటిస్తుంటే ప్రజలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథంతో బట్టి అంజబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయం. ఇవాళ బీసీలు అంటే ఒక కులం కాదు, మొత్తం 130 కులాలు కూడాను ఇవాళ అంజబాబు గారి ఎంట, పవన్ కళ్యాణ్ ఎంట, మన చంద్రబాబు నాయుడు గారు ఎంట ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ మన అంజబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అసెంబ్లీకి పంపించాలి. భీమవరం మండలం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, అలాగే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని, అలాగే వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రంలో స్టేట్లో ఇండియాలో ఉండాలంటే మన అంజబాబు గారికి గ్లాసు గుర్తుపై అఖండమైన మెజార్టీతో మన అగ్ని కులక్షత్రియ సోదరులు మరియు గౌడి సోదరులు అందరూ కూడా ఏకదట్టిగా ఈ కూటమిని గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరుపార్టీ. అలాగే మన భీమవరం అంజబాబు గారు అత్యధిక మెజార్టీతో అన్ని వర్గాలని కలుపుకుంటూ మేము వెనకాల ఉన్నాం. సెట్టిబల్జీ గౌడ సంఘాలు అన్ని ఆత్మీయ సమ్మేళనంతో అన్ని వర్గాలు కలిపి ఆయన వెంటే తిరుగుతున్నాం. మంచి విజయాన్ని అందించాలని ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. జై జనసేన, జై తెలుగుదేశం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా సంఘాలతో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరంలో పీఎంపీ, ఆర్ఎంపీ సంఘాలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన్ను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మరోసారి ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ, ఆర్ఎంపీ సంఘ అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పి అచ్యుతరామరాజు, ఎంజీ నాగేశ్వరరావు, ఈశ్వరరావు శర్మ, డివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసిన సందర్భం ఏమిటి అంటే మాకు మద్దతు ఇవ్వమని, మమ్మల్ని గెలిపించమని కోరడానికి మేము మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. నేను ఇక్కడ పెద్దగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు.
కొంతమంది వేరే రాజకీయ పార్టీ మీద కూడా కొంత అభిమానం ఉండి ఉండొచ్చు. కాబట్టి ఏ పార్టీలో ప్రభుత్వాలను విమర్శించడానికి నేను ఈ వేదికను ఉపయోగించదలుచుకోలేదు. కాకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అంతా చదువుకున్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలి. అన్ని వ్యవస్థలో కూడా నాశనం అయిపోయినటువంటి సందర్భం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం. అన్ని విధాలుగా ఏ కోణంలో కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదో రెండు పార్టీలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలను తెచ్చేసి ఎవరు అనుకోదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, మన భవిష్యత్తు మన పెద్దల భవిష్యత్తు బాగోవాలి అంటే మంచి పార్టీని చూసి మంచి అభ్యర్థులను చూసి ఓటు వేసినటువంటి పరిస్థితి కనపడతాం. 5 సంవత్సరాలు యువకుడు కదా ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కాబట్టి సరైన పార్టీకి కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరుతున్నాం. విమర్శలు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ మనం రోజంతా పడుతుంది. ఒక రోజంతా అవసరం లేదు. నాకు మద్దతు ఇవ్వడానికి కోరడానికి వచ్చాం. ఎందుకు కోరుతున్నాం అనేటువంటి నాకే ఓటు వేయాలని చెప్పడానికి అనేక కారణాలు. కేంద్రంలో నాకున్నటువంటి పరిచయాలతో ఇవాళ అమృత పథకం కానీ లేకపోతే ఉన్నటువంటి రైల్వే గేట్ విషయంలో కానీ మేము ముగ్గురు కలిసి వర్కౌట్ చేసి అనేక ప్రత్యేకమైనటువంటి నిధులు దేవాలయ ప్రాంతానికి ఆలోచన తీసుకురావడం. ఏదైనా పట్టణంలో పెద్ద సిమెంట్ రోడ్డు పోసినటువంటి సమయం ఏదైనా ఉందంటే హరిబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు అయినా మన రాజకీయాలు జోలికి పోకూడదు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎవరి పార్టీకి వారు పనిచేసుకుంటాం, ఎవరి పార్టీకి వారు ఓటు వేసుకుంటాం. కానీ ఎన్నికలు అయినాక కూడా మిగతా 5 సంవత్సరాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలతో మన వ్యాపారాలు నడవకుండా వ్యక్తిని ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీద కొత్త నిర్వచనం చేసి చూపిస్తా. రెండోసారి నేను అడగగానే నేను ఇంట్లో కూర్చున్నా మీరే పోటీ చేయాలనేటువంటి విధంగా నా ప్రవర్తన ఉంటుందని ఇప్పుడు చెప్తున్నాను. 23 సంవత్సరాలు నేను ఫోన్ చేశాను. నాకు ఎన్నికల్లో నాకు ఏదో ఇబ్బంది వస్తే నీకు నేను ఉన్నాను, నేను వస్తానని మీరు నా గ్రామం వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్ళారని ఇప్పుడు నాకు ఈ వేదిక చెప్తున్నా. కాబట్టి సుబ్రహ్మణ్యం గారికి ప్రజలతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే టీఎంపీలందరికీ నా ధన్యవాదాలు. ముందుగా ఈరోజు చాలా గ్రామాల్లో డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేకపోయినా ఆర్ఎంపీలో టీఎంపీలే చాలా మంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నాకు అది తెలుసు, ఎందుకంటే మా మిస్సెస్ కూడా డాక్టరే. సో మీరు చేసే వైద్యం ఆ విలేజెస్లో ఉండే చాలా తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తులకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి కనీసం ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు మీరు చాలా ఊర్లలో. సో మీరు చెప్తే చాలామంది వింటారు, అవి మారుతారు కూడా. సో మీ అందరికీ నా కోరిక ఏంటంటే ఈ ఎలక్షన్ దయచేసి ఎన్డీఏ కూటమైన మావయ్య గారిని గాజుల మీద ఓటేసి అందరినీ గెలిపించాలి. అలాగే రాజకీయ నాయకులుగా మీరు పిలిచారు. రాజకీయ నాయకులు మనం ఆర్ఎంపీ టీఎంపీ సోదరం ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళం. కానీ మనకి గుర్తుపెట్టుకున్న నాయకుడు గతంలో ఒక ఆయన ఉన్నాడు, గతించిపోయాడు. ఇప్పుడు ఉండి సీట్ తెచ్చుకున్న ఎంపీ సీటే వస్తుందో రాదో అనుకున్నామండి. ఏంటి ఎంపీ పాలసీ అంటారు కదా,
అటువంటిది ఆయన సంపాదించుకున్న విలువ మనం మరి పాలకుల నియోజకవర్గం అండి, ఆచరణ నియోజకవర్గం నుంచి వచ్చారు, దేవాలయం నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం ఇంతమంది వచ్చారండి. ఆచరణ నియోజకవర్గం నుంచి వచ్చారండి మేడం గారు, గూడూరు మండలానికి వచ్చారండి. అటువంటి శ్రీనివాసవర్మ గారిని మనం గెలిపించుకోవాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. కానీ ఎంపీ సీట్ తెచ్చుకోవాలంటే గతంలో చాలా ఇబ్బంది కలిగేది. అటువంటి సీటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉండి మండలం పాందువ, కండ్రిగ, ఉణుదురు గ్రామాల్లో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత ఎజెండాను ప్రజలకు వివరిస్తూ తన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎన్నికల ముందు ప్రతి ఒక్క యువకులను కూడా ఉండి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. తమ పవిత్రమైన ఓటు ముద్రను ఈవీఎం నంబర్ 9 సింహం గుర్తుపై వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని కాళ్ల, కోలనపల్లి, దొడ్డనపొడి, కాళ్లకూరు, జువ్వలపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులు, శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవలు తనను గెలుపొందడానికి దోహదపడతాయన్నారు. జువ్వలపాలెం గ్రామంలో పక్షవాతానికి గురైన లక్ష్మణ్ అనే అతన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మన ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నేను ఎమ్మెల్యే కాకముందే శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించానన్నారు. నియోజకవర్గంలోనే ఉంటూ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. రైతులకు బిడ్డగా, మహిళలకు అన్నగా ఉంటానని తెలిపారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, కాళ్ల సర్పంచ్ బందా విజయపండు, మంతెన శ్రీరామరాజు, కొప్పినేడి గణపతి, వేగేసిన కాశీరాజు, చందు, వేగేసిన బాలగణపతి వర్మ, వంజరపు దాలినాయుడు, బండారు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఉండి నియోజకవర్గంలో నేను ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నాను. 13 జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ తిరుగుతున్నాను. అట్లాగే మొన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పి కూడా తిరిగాను. మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఎక్కడ చూసినా చాలామంది అనారోగ్యంతో బాధలు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు. చాలామంది నీరసంగా ఉండి బాధపడుతున్నారు. కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి, లివరు ఎఫెక్ట్ అయ్యి, లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారు. అట్లాగే చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోవటం, దాంతో ఆకస్మికంగా మరణించడం జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మంది పేషెంట్లు పెరాలసిస్, స్ట్రోక్లు వచ్చి అందరూ కూడా 10 ఇళ్ళు చూసినట్టయితే 10 ఇళ్ళలో ఒక ఇంట్లో వ్యక్తికి పెరాలసిస్ వచ్చి ఆ కుటుంబం అంతా కూడా కుంటుపడే పరిస్థితి గ్రామాల్లోని కూడా కనబడుతుంది. ఈరోజు మనం జోల్పాలెం గ్రామంలో మన లక్ష్మణ్ యాక్టివ్గా ఉండి లారీని, వ్యాన్ని నడుపుకునే లక్ష్మణ్ ఈరోజు సడన్గా తేడా చేసి మొత్తం బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా ఆగిపోయింది. దాంతో వయసు వచ్చి 36 సంవత్సరాలు.
ఆ భార్య నాగమణి, ఆ కుటుంబానికి ఆధారం లక్ష్మణ్. లారీని వ్యాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలు, మెడిసిన్ పూర్తి స్థాయిలో ఎవరికి అందుబాటులో ఉండట్లేదు. వైద్య వ్యవస్థ పూర్తిగా పేద ప్రజలకి ఉపయోగపడని పరిస్థితిలో ఉంది. ఎమ్మెల్యే కాకముందే నేను శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేసి వేలాది మందికి వైద్యం చేయించాను. అలాగే ఎమ్మెల్యేగా ఉండగా కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు లక్ష్మణ్ని ఖచ్చితంగా వైద్యం బాగు చేస్తాను. ఏదైనా ఉండి నియోజకవర్గంలో ఎవరైతే అనారోగ్య బారిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజానీకానికి కూడా తెలియజేస్తాను. పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని ఎన్నికల కమిషనర్ని అడ్డం పెట్టుకుని మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందవలసిన పథకాలను అడ్డుకుంటున్నారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. పెదమీరం పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యోదయం ముందే వాలంటీర్ వచ్చి పింఛన్దారులకు పింఛన్ అందజేసేవారని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ అడ్డుపెట్టుకుని వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు అందించాలని ఆదేశించినప్పటికీ మరలా ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్దారులు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండకపోవచ్చని, పింఛన్ పొందేందుకు వెళ్లి వృద్ధులు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని వాపోయారు. వివిధ పథకాల ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందకుండా ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అడ్డుకున్నారని తెలియజేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు ఆసరా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు రాకుండా అడ్డుకున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అవ్వగానే జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం సంక్షేమ పథకాలు అందించడంపై పెడతారని స్పష్టం చేశారు. ప్రలోభాలకు లొంగి కొందరు నాయకులు పార్టీని వీడినా పార్టీకి నష్టం లేదని, ఉండి నియోజకవర్గ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం అనేక పథకాలు పెట్టుకుని వారందరినీ కూడా ఆర్థికంగా ఎలా ఆదుకుంటున్నారో మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ఆపాలి, జగన్ గారి మీద ప్రజలకి విశ్వాసం తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెట్టి ఆ పథకాలు ఏమీ అమలు కాకుండా ఆఫ్ చేయటం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ వృద్ధులందరూ కూడా హాయిగా 1వ తారీఖుని సూర్యోదయంతో పాటు వాలంటీర్లు వచ్చి చేతిలో డబ్బులు పెడతా వెళ్ళేవారు. అలాంటిది అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెట్టించి అది ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. మరి అప్పుడు కూడా మండు టెండర్లో పాపం ముసలాళ్ళు సచివాలయం చుట్టూ తిరగలేక చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మనం చూసాం. ఇప్పుడు సచివాలయం కాదు, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉండవచ్చు. అలాగే మరి వారికి బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసుకోవడం కూడా అలవాటు లేని పని. అయినా సరే ఎండల్లో పాపం బ్యాంకుల చుట్టూ తిరిగి మళ్ళీ ప్రాణాలు ముసలోళ్ళు పోగొట్టుకునే స్థితికి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మరి ఇవాళ అంతేకాకుండా 5 రకాల పథకాల కింద పేదవాడికి రావాల్సిన ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు రావాల్సినవి ఇవన్నీ కూడా 10,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందకుండా మరి ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా విద్యా దీవెనలు అయ్యి డబ్బులు పడక మరి కాలేజీలో ఫీజులు కట్టలేక, మరి ఫీజు కడితేనే కానీ సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి యాజమాన్యాలు అబ్జెక్షన్ పెడతాం వల్ల విద్యార్థులు కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇలాగ అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. రుణమాఫీ చేసిన డ్వాక్రా మహిళలకు కూడా ఆసరా డబ్బులు పడకుండా, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పథకాలు ఆపి అన్పాపులర్ చేయాలనుకున్నాడో ఆ విషయాలు ప్రజలందరికీ తెలిసి ఇవాళ చంద్రబాబుని ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా నమ్మే స్థితిలో ఇవాళ ప్రజలు లేరు. రేపు 4వ తారీఖు వరకే
వీళ్ళు ఏదైనా ఆపగలిగినా ఈసీని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడినా రేపు 4వ తారీఖు వరకు, జూన్ 4వ తారీఖు వరకే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అవగానే మొదటి సంతకంగానే ఇవన్నీ కూడా పేద ప్రజలందరికీ అందేలాగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా లబ్ధిదారులందరూ కూడా విన్నవించుకుంటున్నాం. వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే, మీరు అధైర్యపడవద్దు. మీ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వెంటనే మీకు ఏదైతే పథకాలు నిలుపుదల చేసి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా పథకాలన్నీ మీకు వేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా జనాల్ని భయపెట్టి మా కేడర్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మరి కొంతమంది వారి ప్రలోభాలకు లొంగి వారి బెదిరింపులకు జడిసి ఒకళ్ళిద్దరు పార్టీకి వెళ్ళినా పార్టీకి నష్టమేం లేదు. నాయకులు అయితే కొంతమంది తెలుగుదేశం నుంచి పార్టీలో అధికారం అనుభవించడానికి వచ్చిన వాళ్ళే అటు ఇటు మారుతున్నారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ఏకపక్షంగా ఉంది. ఎవరు కూడా ఈ నాయకులను ఎవరిని కూడా ఎవరికి జరిసేవారు కాదు, పార్టీని మార్చేవారు కూడా కాదు. ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా మేమందరం కూడా రేపు ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మంచి మెజార్టీతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎవరు కూడా అధైర్యపడక్కర్లేదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇంతవరకన్నా మంచి మెజార్టీతో తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయకపోతున్నారు. పేద ప్రజలందరికీ కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ పథకాలన్నీ కూడా అనుకున్న టైంకి వాళ్ళకి అందుతాయి. మరి మీరు చంద్రబాబు చేసే మోసాలకి మాయ మాటలకి కూడా ప్రలోభపడద్దు. మా ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడికే మనం ఉంటేనే మనకి అన్ని కూడా పథకాలన్నీ అందుతాయి, పిల్లలకి మంచి చదువులు వస్తాయి, అందరికీ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద విప్లవ జ్యోతి అల్లూరి శతవర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి టీఎస్ అండ్ ఏపీ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, నానిరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి స్ఫూర్తితో జగన్పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజుతో పాటు నాయకులు, క్షత్రియ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్యం వీరుడు మన ప్రాంత వాసి అల్లూరి సీతారామరాజు గారి శత వర్ధంతి సందర్భంగా మరి దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రధాని గారి హస్తాల మీదుగా ఆవిష్కరించబడ్డ ఈ స్మృతి వనం దగ్గర నివాళులు అర్పించడం నాకు ప్రత్యేకంగా. ఎందుకంటే ఆ ఇనాగ్రేషన్ అప్పుడు నేను ఈ స్మృతి వనం ఇనాగ్రేషన్ అప్పుడు నేను ఆయన జయంతి సందర్భంగా ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్లు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయాయి. విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నేను క్షత్రియ నాయకులందరితో కలిసి పాల్గొనగలగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మన్యం వీరుడి స్ఫూర్తితో మరుపుడు ఈ రాష్ట్రానికి అప్పుడు బ్రిటిష్ పాలన కన్నా అన్యాయమైన పరిపాలన నడుస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తితో పనిచేసి మరి ఈ రాబోయే ఎన్నికల్లో మరి ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలటానికి ఒక స్ఫూర్తిగా ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా అదే స్ఫూర్తితో పనిచేసి ఆంధ్రప్రదేశ్ని జగన్ నుంచి విముక్తి కలిగించే దిశగా అందరూ పోరాడాలని, 13వ తారీఖు యుద్ధానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని, ఆ యుద్ధంలో అసురులను ఓడించాలని ఆయన స్ఫూర్తితో అందరికీ మనవి చేసుకుంటాం. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు ఉండి నియోజకవర్గ వాసిగా భారతదేశ చరిత్రలోనే ఆయన ఇప్పుడు కూడా భారతదేశంలో గుర్తుండిపోయే విధంగా ఈరోజు స్వతంత్రం కోసం
మన్యంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజనుల కోసం పోరాడారు, స్వతంత్రం కోసం అతి తక్కువ చిన్న వయసులో ఆయన ఈనాటి అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి చేసుకోవడం అనేది వారికి ఘనమైన నివాళులు అర్పించి భీమవరం పట్టణ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా అల్లూరి సీతారామరాజు గారి ఘనమైన నివాళులు అర్పించారు. దేశం కోసం పోరాటం చేసిన అత్యున్నతమైన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. వారిని కూడా మన దేశ ప్రజలందరూ కూడా గుర్తించుకునేలాగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా లాస్ట్ 2022 వారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి రోజున భీమవరం రావడం మన దేశ ప్రజలందరికీ తెలిసిందే. మన తెలుగు ప్రజలందరూ కూడా ఒకే ఒక ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రేపు రాబోయే అల్లూరి సీతారామరాజు జయంతి రోజున అంటే జూలై 4న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారికంగా సెలవు దినం ప్రకటించాల్సిందిగా తెలుగు ప్రజలందరి డిమాండ్. అదేవిధంగా రాబోయే మన పోలవరం ప్రాజెక్టు కూడా అల్లూరి సీతారామరాజు గారి నామకరణం చేయవలసిందిగా తెలుగు ప్రజలందరి తరపున నా మనవి. అదే అతి త్వరలో ఈ ఎలక్షన్స్ పూర్తవగానే ఢిల్లీలో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక ప్రధాన రహదారికి పేరు పెట్టడానికి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఎలక్షన్ అయిన తర్వాత అది కూడా చేస్తాం. ప్రధాన రోడ్డుకి ఆయన పేరు పెట్టడంతో పాటు ఒక విగ్రహాన్ని కూడా స్థాపించి అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక ప్రాంతానికి, ఒక కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక స్వతంత్ర సమరయోధుడు. ఆయన గురించి దేశం మొత్తం తెలిసేలా ఈ కార్యక్రమం చేసి ప్రతి రాష్ట్రంలో ఆయన జయంతి కానీ, ఆయన వర్ధంతి కానీ అధికారికంగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదొకటి. అండ్ ముఖ్యంగా మరో ఒక విషయం ఏంటంటే మన్యం ప్రాంతంలో సీతారామరాజు గారు నడియాడిన అన్ని కేంద్రాలని కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం పునరుద్ధరిస్తున్నాం. ఆయన చివరిసారిగా లొంగిపోయిన మమ్మ చెరువైతేనే ఆయన్ని అతి క్రూరంగా ఒక చెట్టు కట్టి షూట్ చేసిన రాజేంద్రపాలెం అయితేనే, అలాగే ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో ఆయన పుట్టారు, ఆ ఇంటిని కూడా మనం పునరుద్ధరిస్తున్నాము. ఆయన మొట్టమొదటిసారిగా దాడి చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్, ఇలాగ అన్ని కేంద్రాన్ని మనం పునరుద్ధరించి త్వరలో జాతికి అంకితం చేస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలో